వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మీ అందరికీ కూడా తెలుసు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్. సో ఈ జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలు కలిపి పట్టభద్రుల ఎన్నికల సందడి రానే వచ్చింది. సో ఓకే టీవీ ఈ రోజు కరీంనగర్ లో ఉంది. సో కరీంనగర్ లో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా మనము ఇంటర్వ్యూ చేస్తూ వస్తా ఉన్నాము. సో మొట్టమొదటగా కరీంనగర్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక బీసీ బిడ్డని చేయబోతున్నా. బీసీ బిడ్డ, అందులో మహిళా బిడ్డ, అంటే ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ, బీసీ బిడ్డ. సో మనతో పాటు ఉన్నారు మెతుకు హేమలత పటేల్ గారు. ఇంతమంది మెన్స్ కాంపిటీషన్ వరల్డ్ లో, అంటే అందరూ నామినేషన్ వేసిన వాళ్ళందరూ కూడా జెంట్స్ ఉంటే, వాళ్ళందరి మధ్యలో ఒకే ఒక్క మహిళ, ఇద్దరు మహిళలు నామినేషన్ ఇస్తారు. ఇద్దరు మహిళల్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ అనే చెప్పుకోవాలి. సో వాట్ నాట్, తన గురించి ఎంత చెప్పినా తక్కువే. అడ్వకేట్, సో ఎన్నో సోషల్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఆ తర్వాత ఎవరు ఏదడిగినా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ చేస్తూ 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 మరి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే అక్కడ కూడా మీకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఫస్ట్ చెప్పే అడ్వకేట్ అని. ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈవిడేమో అడ్వకేట్, వీళ్ళ హస్బెండ్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళ మామగారేమో సింగరేణి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ అన్నమాట. సో మిగతా విషయాలు అసలు ఎందుకు నించోవాలనుకుంటున్నారు, ఇండిపెండెంట్ గా, ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా ఎందుకు నామినేషన్ వేయాల్సి వచ్చింది, ఇంత స్ట్రాంగ్ గా ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు, ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మొత్తానికి మీ డ్రెస్ కోడ్ లోనే, అడ్వకేట్ డ్రెస్ కోడ్ లోనే మీరు ప్రచారం కూడా చేస్తా ఉన్నారా? నో ఇవాళ లిటిల్ బిజీ ఉండే. ఓకే. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మొదటగా మీ ఓకే టీవీకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీం అందరు నా దగ్గరికి ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. ఎస్, థ్యాంక్ యూ అండి. అండి. సో చెప్పండి, అసలు మీరు చాలా మంది ఉన్నారు, అసలు నామినేషన్స్ చాలా పడ్డాయి. ఇవాళ చాలా మంది వెనక్కి విత్డ్రాల్ చేసుకున్నారు. సో ఐ థింక్ మిమ్మల్ని కూడా ప్రెషర్ పెట్టినట్టున్నారు విత్డ్రా చేసుకోమని చెప్పి. సో ఎందుకు అంత ప్రెషర్, అండ్ మీరెందుకు అసలు రాజకీయాలు రావాలి అని అనుకుంటున్నారు? పట్టభద్రుల్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను గత 10 years గా నా ఫీల్డ్ లో ఉన్నాను యాజ్ అడ్వకేట్ గా. నేను వచ్చిన దగ్గర నుంచి పట్టభద్రులకు జరిగే అన్యాయం అంతా ఇంత లేదు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్యనయ్యి, సింగరేణి మామయ్య గారి కోడలనయ్యి, కరెంట్ డిపార్ట్మెంట్ మా అన్నయ్య గారు ఉన్నారు, ఇలా టీచర్ మా అక్క గారు ఉన్నారు, ఇలా నా బంధువులందరూ వీళ్ళందరూ ఫేస్ చేసే విధానాలు. అలాగే నేను నా అడ్వకేట్ ప్రొఫెషన్ కి వచ్చిన తర్వాత కూడా చాలా నేను ఎదుర్కొన్నాను. చాలా కష్టపడితే గానీ ఈ స్టేజ్ కి రాలేదు. కాబట్టి నేను సమాజ సేవ చేయడానికి ఈ రోజు నేను ఇక్కడ నిలబడాల్సి వచ్చింది. చాలా రాజకీయ పార్టీలు కూడా చాలా ఆఫర్స్ చేశాయి. బట్ నేను అక్కడికి వెళ్తే నాది నేను చేయలేను కాబట్టి నేను ఇక్కడనే బిల్డ్ చేసుకుంటా ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. ఎమ్మెల్సీగా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేశాను. మన పట్టభద్రులకు కావాల్సిన సెక్యూరిటీస్ ఫిల్అప్ చేయడానికి మాత్రమే నేను ఈ డిసిజన్ తీసుకున్నాను. దీనికి నా కుటుంబం అంతా సహకరిస్తుంది. ఓ నైస్ అండి. అయితే పట్టభద్రులు అనగానే ఎమ్మెల్యే ఎలక్షన్ అన్న చాలా ఈజీ ఏమో, ఒకటే నియోజకవర్గం ఉంటది. కానీ ఇక్కడ పట్టభద్రులు ఎమ్మెల్సీ అంటే మీరు అటు ఆదిలాబాద్ మొదలుకొని ఇటు మెదక్ వరకు తిరుగుతూనే ఉండాలి, ఎన్నో నియోజకవర్గాల్ని కవర్ చేయాలి. సో సుమారు 4 జిల్లాలు అంటే మామూలు విషయం కాదు. ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అటు ఫ్యామిలీ, ఇటు మీ పిల్లలు? అండ్ అయితే వచ్చేసి నేను ఎప్పుడైతే నా ప్రొఫెషన్ లో అడుగు పెట్టానో, మొదట నా బిడ్డ పుట్టిన దగ్గర నుండి మేము ఫస్ట్ ఒక మదర్ కి వచ్చే ఫీడింగ్ ని దానంగా చేసి ఇక్కడ దాకా వచ్చాము. ఫస్ట్ అక్కడి నుంచి నా దానం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాను. హేమలత ఫౌండేషన్ ద్వారా చాలా మందికి నేను లబ్ధి కూరుస్తున్నాను. అలాగే రక్తదానం కావచ్చు, చిన్న పిల్లలకి బుక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, నన్ను అడిగిన వారికి నేను నా వంతుగా నేను చేస్తూ వస్తున్నాను. నేను వచ్చేసి ఉమ్మడి ఆదిలాబాద్ ఆడబిడ్డగా, కరీంనగర్ నాది మెట్టినిల్లు, అలాగే నా బంధువర్గం అంతా కూడా మెదక్, నిజామాబాద్ అందరు కలిసి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మనలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. ఉమెన్ ఎక్కడ తక్కువ కాదు, స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి స్త్రీగా నేను ముందుకొస్తే బాగుంటది, మన వాళ్ళకి చాలా చేయగలుగుతానని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా చక్కగా క్యాంపెనింగ్ జరుగుతుంది. ఇటు నా వర్క్, నా పిల్లలు, నా ఇల్లు, అలాగే నా ప్రొఫెషన్ కూడా చాలా చాలా బాగా జరుగుతుంది. ఒకవైపు బీజేపీ విపరీతమైనటువంటి డబ్బు కురిపిస్తా ఉంది, మరోవైపు కాంగ్రెస్, మీకు తెలుసు ఆయన కూడా విపరీతంగా డబ్బు చూపిస్తా వెదజల్లుతా ఉన్నారు.
అండ్ బీఆర్ఎస్ ఎలాగో బరిలో లేదు, బట్ రెబెల్ తరపున రవీందర్ సింగ్ గారు వేశారు, బట్ హీఈస్ ఆల్సో గుడ్ పర్సన్. సో మీకు ఒక ప్రసన్న హరికృష్ణ ఒకవైపు, టఫ్ కాంపిటీషన్ ఉంది, మేల్ కాంపిటీషన్. Yeah. సో ఈ కాంపిటీషన్ ని మీరు తట్టుకొని నిలబడి గెలుస్తారని నమ్మకం మీకుందా? నేను మీ అందరి సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో, మన పట్టభద్రులందరికీ ఒకటే చెప్తున్నాను, మనం గ్రాడ్యుయేట్ కావడానికి ఎంత కష్టపడ్డామో, మన ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తీరాలంటే మీకు ఒక సరైన పర్సన్ కావాలి. మీ దగ్గర కారు ఉంది, డ్రైవర్ సరిగ్గా లేకపోతే మీరు ఎక్కడికి మూవ్ ఆన్ చేయలేరు. కాబట్టి ఎంత డబ్బు ఇస్తున్నారు, ఎంత బోర్డింగ్స్ పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. మీ దగ్గరకు వచ్చి ఎవరు శ్రమని ఖర్చు చేస్తారో వాళ్ళని మీరు ఎంచుకోండి. 100% మీ పట్టభద్రుల సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి నేను వాళ్ళకి అదే చెప్తున్నాను, మీరందరూ నన్ను మొదటి ప్రాధాన్యత ఇచ్చి నన్ను గెలిపిస్తే చాలా మంది ఉద్యోగులు పని వేళలలో బయటకు వస్తున్నారు. మహిళలు కావచ్చు, మెన్ ఉమెన్, కనీస అవసరాలు లేవు, వాళ్ళకి వాష్రూమ్స్ కూడా లేవు. చాలా ఉద్యోగులు స్వశక్తికి సంబంధించింది కావచ్చు, ఉపాధికి సంబంధించింది కావచ్చు, అంగన్వాడీస్ కావచ్చు, ఎన్నో ఉద్యోగులకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ లేవు. ఎందుకంటే నేను సేవా కార్యక్రమంలో బయట తిరుగుతున్నప్పుడు వీళ్ళందరినీ చూస్తూ ఉంటాను, నాకు చాలా బాధేస్తుంది. మరికొన్ని గవర్నమెంట్ ఉద్యోగులు డ్యూటీస్ అని చెప్పేసి ఎక్కడెక్కడికో పంపిస్తున్నారు. భార్య బిడ్డలు చాలా చిన్న పిల్లలు, అమ్మాయిని ఇచ్చేటప్పుడే తల్లిదండ్రి అల్లుడు బిడ్డ కలిసి ఉంటారని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం అయిన పాపానికి ఆ ఫ్యామిలీస్ కొన్ని డేస్ అలా ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా నేను క్లియర్ చేస్తానని మీ మీడియా ముఖంగా చెప్తున్నాను. అలాగే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యకి గ్రావిటీ కావచ్చు, ఈపీఎఫ్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, సింగర్ ఎని వాళ్ళు కూడా ఎంతో కష్టపడి మనకు చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ పెన్షన్స్ విషయానికి వస్తే చాలా నెగ్లిజెన్సీ ఉంది. వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా కరెంట్ డిపార్ట్మెంట్ కూడా నేను హెల్ప్ చేస్తానని చెప్తున్నాను మీ మీడియా తరఫున. అండ్ ముఖ్యంగా పట్టభద్రులు అనగానే మా తెలంగాణ భవిష్యత్తు యువకులు అండ్ అదే రకంగా చాలా మంది నిరుద్యోగం. ఎందుకంటే ఎటువంటి కళలతో, ఎటువంటి ఆకాంక్షలతో మనం తెలంగాణను సాధించుకున్నామో అది ఒక కళగానే మిగిలిపోయింది అని కూడా మనము చూడొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు అనుకున్నాము. ఎస్, అప్పుడే పుట్టింది తెలంగాణ రాష్ట్రం. సరే, వాళ్ళు అలా ఏదో మేనేజ్ చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 46 జీవో రద్దు చేస్తామన్నది, 29 జీవో అన్నది, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది, బీసీలకు అన్యాయం చేస్తుంది. మీరు చూసినట్టయితే కులగణన సరిగా జరగలేదు. సో బీసీ అసలు లేనే లేరు. బీసీలు ఉన్న వాళ్ళు కూడా అందరూ ముస్లింసే ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఎటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీకే ఎందుకు ఓటేయాలి? ఎందుకంటే అందరినీ నమ్మి కూడా మోసపోయినటువంటి మా నిరుద్యోగులు కావచ్చు, మా గ్రాడ్యుయేట్స్ కావచ్చు, మీరు వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒకసారి చెప్పండి. నన్ను నమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ 10 years నుంచి ఏవి ఫిల్ కాకుండా అలాగే వదిలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ 10 years నుంచి ఏదైతే ఫిల్ కావాల్సినవి ఉన్నాయో ప్రతిదీ నేను ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నా. గ్రాడ్యుయేట్స్ ఎక్కువ అవుతున్నారు, ఉద్యోగం అనేది తక్కువ అవుతుంది, నోటిఫికేషన్స్ లేవు. అలాగే ఈ ఉద్యోగులు కావాలి, ఎక్కువ మంది ఉద్యోగం మనం ఇవ్వాలి అంటే మీరు గవర్నమెంట్ కొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వండి, తర్వాత సమ్ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయండి, ఉపాధి హామీ నుంచి వాళ్ళకు కొన్ని ఇండస్ట్రీస్ పెట్టండి, వీళ్ళందరికీ వేతనం దొరుకుతుంది. ఇలాంటివన్నీ కూడా నేను రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 100% నేను చేపించేంత శక్తి నా దగ్గర ఉంది. కాబట్టి నేను రాగలిగాను, నేను ఖచ్చితంగా చేయగలను, కాబట్టి నేను నిలబడగలిగాను. ఎంత ప్రెజర్ ఉన్నా కూడా నేను ఎట్లాంటిది నిర్ణయం తీసుకోకుండా 100% ఎమ్మెల్సీ క్యాండిడేట్ గానే ఉంటున్నాను. కాబట్టి మీ ఆడబిడ్డగా మీరందరూ నాకు ఒకసారి సపోర్ట్ చేయండి. మాట తప్పడం, మడిమ తిప్పడం హేమలత పటేల్ దగ్గర లేదు. కాబట్టి మీరు ఒక్కసారి చూస్ చేసుకోండి. 100% విల్ గివ్ ఇట్ 100%. 100% మీరు చేస్తా ఉంటారు. సో మీరు చూస్తున్నారు, ఇప్పుడు నడుస్తోంది అంతా బీసీ నినాదం నడుస్తోంది. సో ఒక తెలంగాణ ఆడబిడ్డగా మీకు ఓటేయమంటారా, లేకపోతే ఒక బీసీ బిడ్డగా ఓటేయమంటారా? సో మీరు చూస్తా ఉన్నారు, ఎక్కడ కూడా రెడ్డిల ఆధిపత్యము రాజకీయాల్లో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎక్కువైపోయింది. అప్పుడేమో వెలమ అంటున్నారు, ఇప్పుడేమో రెడ్డిలు అంటున్నారు. సో బీసీలకు ఏమైనా టికెట్స్ ఇచ్చినా సరే ఓడిపోయే స్థానాలకి పరిమితం చేసి అక్కడ నించోబెడుతున్నారు. సో మీరు ఎటువైపు ఉంటారు? అంటే ఒక చదువుకున్నటువంటి మహిళగా, చదువుకున్నటువంటి ఉమెన్ గా, ఒక అడ్వకేట్ గా మీరు వీటన్నిటిని ఏ రకంగా చూస్తారు? నేనైతే కులమత భేదాలు లేకుండా మీ అందరికి హెల్ప్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా కులమత భేదాలు దయచేసి తీసుకురాకండి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్నో కులమత భేదాలు తీసుకొచ్చి ఉన్న వాళ్ళందరినీ చాలా ఇది చేశారు, చాలా మందికి సమస్యలు తెచ్చిపెట్టారు. కాబట్టి నేను చదువుకున్న దానిగా మీ అందరికి ఒకటే చెప్తున్నాను, మీరు సరైన నిర్ణయం తీసుకోండి. మీకోసం కొట్లాడడానికి 100% నేను పనిచేస్తాను. అలాగే మన అడ్వకేట్లకు కూడా కావాల్సిన ఏదైతే ఫ్యామిలీ వెల్ఫేర్స్ ఉంటుంది, మాకు ఒకటి బార్ కౌన్సిల్ నుంచి వస్తుంది, 4 lakhs వస్తుంది. అంటే ఒక అడ్వకేట్ చనిపోతే అది ఏదైతే ఉందో దాన్ని కూడా నేను 10 lakhs కు తీసుకొస్తా అని మాటిస్తున్నాను. అలాగే జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పుడే జాయినర్స్,
వాళ్ళ దగ్గర ఎవ్రీడే రావడానికి పోవడానికి ఒక స్టైఫండ్ అంటూ వాళ్ళకు కూడా ఇవ్వాలి. 5 years వరకు ఒక 5,000 చొప్పున ప్రతి నెల 5,000 చొప్పున జూనియర్స్ కూడా అలర్ట్ చేపిస్తాను. అలాగే ఇలాంటి ఎన్నో పథకాలు ప్రతి ఒక్క ఉద్యోగికి నేను ఖచ్చితంగా చేపించగలను, అంత శక్తి నాకుంది. నేను ఇప్పుడే చిన్నగా చాలా మందికి చాలా చేస్తున్నాను. ఎమ్మెల్సీ క్యాండిడేట్ అవుతే 100% చేస్తాను. నేను కూడా ప్రజా దర్బార్ లాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాను. ప్రతి జిల్లాలో వారంలో 2 సార్లు వచ్చి నేను ఉంటాను. మీ సమస్యల పరిష్కారం అక్కడ నుండే స్టార్ట్ చేస్తాను. మీరెవరు కూడా నన్ను కలవడానికి వచ్చిన 100% రావచ్చు. ప్రతిది కూడా మీకు కంఫర్టబుల్ చేస్తా. రాజకీయ వ్యక్తి అంటే ఏదో ప్రోటోకాల్ ఉండి వాళ్ళంతా లోపలుండి జనాలని ఇబ్బంది పెట్టడం కాదు. నేను కూడా ఎదుర్కొన్నాను చాలా సమస్యలు. నేను మీ మనిషిగా ఉంటాను, మన మనిషిగా ఉంటాను. కాబట్టి మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి. 100% నేను మీకు ప్రతి సమస్య క్లియర్ చేస్తాను. ఫైనల్ గా మీకు ఓటేయమని చెప్పి మీరు అడగండి, మా పట్టభద్రులందరిని అడగండి. పట్టభద్రులందరికీ నా శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. పట్టభద్రులారా, మీరు ఇంత కష్టపడి మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివించారు. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీకు ప్రతిదీ క్లారిటీగా ఉంటుంది. మీకు హౌస్ కావచ్చు, ఉపాధి కావచ్చు, ప్రతిదీ. కాబట్టి మీరు అందరూ కలిసి నన్ను గెలిపించండి. మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయండి. నేను ఉమ్మడి ఆదిలాబాద్ ఆడబిడ్డగా, కరీంనగర్ మెట్టునీళ్లుగా, సింగరేణి వాళ్ళ కోడలుగా, పోలీస్ వాళ్ళ భార్యగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. మీరు అందరు కలిసి నాకు సపోర్ట్ చేయండి. 100% నా నుంచి ఇచ్చే 100% నేను మీకు ఇవ్వగలుగుతాను. మాట తప్పను, మడిమె తిప్పను. హేమలత పటేల్ మెతుకు అడ్వకేట్. థ్యాంక్ యూ. లాస్ట్ లో డైలాగ్ బాగుంది, మాట తప్పను మడిమె తిప్పను. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ మ్యామ్. మీరు గెలవాలని చెప్పి మేము కూడా ఒక మహిళగా నేను కూడా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. డైనమిక్ ఓకే టీవీ యాంకర్ గారు చాలా డైనమిక్. మీరు ఇలాంటి మహిళల్ని ముందుకు తీసుకురావాలి, ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఓకే టీవీ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.